హైదరాబాద్లోని ఎస్బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైంది. ఎస్బీఐ ఏటీఎంలలో సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ నగదు ఫిల్ చేస్తోంది. ఎస్ఆర్ నగర్ రూట్ పరిధిలోని ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లుగా గుర్తించారు అధికారులు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ. 1,20,98,500 రూపాయల నగదు గల్లంతైనట్లుగా కంప్లైంట్ చేశారు. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలోనే అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది సీఎంఎస్ సంస్థ. అయితే సిబ్బంది చేతివాటమా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఏటీఎంలలో ప్రధానంగా నగదు ఏదైతే లోడింగ్ చేయడానికి ఉంటుందో ఆ లోడింగ్ చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఆయా బ్యాంకులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఎస్బీఐ ఏటీఎం సిఎంఎస్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్కి ఆ నగదు లోడింగ్కి సంబంధించింది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు గత కొద్ది రోజులుగా ఈ సిఎంఎస్కి సంబంధించిన ఎవరైతే కస్టోడియన్స్ అంటారు, అంటే ఈ వెహికల్స్ సిఎంఎస్ వెహికల్స్లలో నగదు తీసుకొని వచ్చి ఆ నగదును ఏటీఎంలలో లోడింగ్ చేస్తారు. ఎంతవరకు రిక్వైర్మెంట్ అంటే ఎంతవరకు ఆ ఏటీఎంలలో ఖాళీ ఉంటుందో చూసి దానికి తగ్గట్లుగా వీళ్ళు ఆ నగదును దాంట్లో నింపడం అనేది చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవాళ ఒక సిఎంఎస్కి సంబంధించిన ఆడిట్లో ఒక కొత్త విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఎవరైతే కస్టోడియన్స్ ఉన్నారో ఆ కస్టోడియన్స్కి సంబంధించిన దాంట్లో నగదు ఫిలప్ చేసే సందర్భంలో దాదాపు ₹1,00,00,000 పైగా నగదు మిస్యూజ్ అయినట్టు కూడా గుర్తించడం జరిగింది. అంటే గల్లంత అయినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎస్బీఐ ఏటీఎం ఎస్ఆర్ నగర్కి సంబంధించిన ఎస్బీఐ ఏటీఎం. ఈ ఎస్బీఐ ఏటీఎంలోనే దాదాపు 23,000 నగదు మిస్ అయింది, అంటే గల్లంత అయింది. ఒక్కో ఏటీఎం నుంచి దాదాపు 23, ఒక ఏటీఎంలో మరొక ఏటీఎంలో 24,000, అట్లా దాదాపు 18 ఏటీఎంలలో ఇప్పటి వరకు నగదు గల్లంత అయినట్టుగా గుర్తించారు. ఆ నగదు లెక్క దాదాపు ₹1,23,00,000 పైగా కూడా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏటీఎంలలో నగదు ఫిలప్ చేయడానికి సిఎంఎస్కి సంబంధించిన సిఎంఎస్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ సంబంధించిన వాళ్ళు కస్టోడియన్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏటీఎం తెరవడానికి కూడా ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కూడా కేంద్ర ఏదైతే సిఎంఎస్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో వాళ్ళు చెప్తేనే ఆ ఏటీఎం మిషన్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి తగ్గట్లుగా వాడు దాంట్లో నగదు ఫిలప్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ నగదు ఫిలప్ చేసే సందర్భంలోనే ఇద్దరు కస్టోడియన్స్, సిఎంఎస్కి సంబంధించిన సిబ్బంది ఇద్దరు కస్టోడియన్స్ వాళ్ళు ఇద్దరు కూడా చేతివాటం ప్రదర్శించినట్టు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరి పైన సిఎంఎస్కి సంబంధించిన సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో నవీన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో ఇద్దరు సస్పెక్ట్స్ పేర్లు పెట్టడం జరిగింది. ఒకరు వాసిరెడ్డి శ్రీరామ్, మరొకరు లతీఫ్ సలీం అని. వీళ్ళిద్దరి పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఏటీఎంలలో నగదు ఫిలప్ చేసే సందర్భంలో వాళ్ళు దాదాపు ₹1,00,00,000 పైగా కూడా నగదు మొత్తాన్ని వాళ్ళు అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా అందుబాటులో లేరనేదే మనకు తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆడిట్ చేస్తున్న వ్యవహారంలో ఈ మొత్తం విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఎస్ఆర్ నగర్కి సంబంధించింది మాత్రమే ఇది. ఇంకా వీళ్ళు ఏ ప్రాంతంలో ఏటీఎంలు ఫిలప్ చేస్తున్నారన్న దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరు కస్టోడియన్స్ ప్రతిరోజు కూడా 31 ఏటీఎంలలో నగదు నింపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు సిఎంఎస్కి సంబంధించిన ఆఫీస్కి వెళ్తారు. అక్కడ నగదు తీసుకొని ఏ ఏటీఎంలలో నగదు ఎంతవరకు ఫిలప్ చేయాలో వాళ్ళకు సూచించిన దాని ప్రకారం నగదు ఫిలప్ చేస్తూ, అంటే లోడింగ్ చేస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా వీళ్ళు ఈ చేతివాటం ప్రదర్శించినట్లుగా ఈ నెల 9వ తేదీన జరిగిన ఆడిట్లో గుర్తించడం జరిగింది. దీంతో వీళ్ళిద్దరిపైన సిఎంఎస్కి సంబంధించిన సిబ్బంది అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు వీళ్ళిద్దరి కోసం అయితే గాలిస్తున్నారు. వీళ్ళిద్దరూ పోలీసులకు కనుక చిక్కితే ఎంతవరకు వీళ్ళు ఇప్పటి వరకు ఎంతకాలంగా ఈ విధంగా అవకతవకలు పాల్పడుతున్నారన్న విషయం కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.